వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి మళ్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం. రామగుండంలో రాత్రి 8 గంటలకు రోడ్ షో. బీఆర్ఎస్ ను తిడుతుంటే ఎన్నికల కమిషన్ కు పట్టదా? మోదీ రేవంత్ వ్యాఖ్యల సంగతేమిటని ప్రశ్నించిన కేటీఆర్. రాష్ట్రంలోని అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్. ఈసీ అనుమతించినా ఇప్పటికీ పంట నష్ట పరిహారం అందించని వైనం. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కే ప్రయత్నం. ఇప్పటికే పలువురు నేతలు కార్యకర్తలపై కేసులు, అరెస్టులు. రాష్ట్రంలో బిల్డర్ల నుంచి వేల కోట్లు అక్రమ వసూళ్లు. రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఉప్పల్ స్టేడియంలో మళ్లీ కరెంట్ కట్. కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా అంతరాయం. రైట్, డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 48 గంటల నిషేధం తర్వాత రాత్రి 8 గంటల నుంచి బస్సు యాత్ర, రోడ్ షో మొదలవుతాయి. ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత రామగుండం రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాక కోసం రామగుండం ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అభిమాన నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భాషా యాసలో తనదైన రాజకీయ చమక్కులతో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు అంటే ఎవరైనా కళ్ళప్పగించి చూడాల్సిందే, వినాల్సిందే. అలాంటి కేసీఆర్ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 24న కేసీఆర్ టూర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కేసీఆర్ యాత్రకు అద్భుత జనస్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనం తరలివస్తుంది. వేలాది మంది జనం కేసీఆర్ ను చూసేందుకు తరలివస్తున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై 48 గంటల నిషేధాన్ని ఎలక్షన్ కమిటీ విధించింది. ఈ నిషేధం గడువు శుక్రవారం సాయంత్రం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు కేసీఆర్ రామగుండంలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 4వ తేదీన సాయంత్రం మంచిర్యాలలో, 5న సాయంత్రం జగిత్యాలలో, 6న సాయంత్రం నిజామాబాద్లో, 7న కామారెడ్డి, మెదక్లో, 8న నర్సాపూర్, పటాన్ చెరువులో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక 9వ తేదీన సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించనున్న ఆయన ఆఖరి రోజైన 10వ తేదీన తొలుత సిరిసిల్లలో రోడ్ షో చేపట్టి అనంతరం సిద్దిపేట బహిరంగ సభతో బస్సు యాత్రను ముగించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ కు పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీ, అమిత్ షాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఈసీని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై విషం చిమ్ముతున్న చర్యలేవని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యంగా నిన్నటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత మాకు అనిపించేది ఒక పార్టీగా ఏమంటే, భారతదేశంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలు, దానికి అనుగుణంగా జరిగిన అపాయింట్మెంట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న వైనం మళ్ళీ ఒకసారి ప్రజల ముందు స్పష్టంగా బయటపడ్డది. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను. ఇందులో మొహమాటం లేదు, ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ కనుసన్నలో నడుస్తోంది. ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా, మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి,
స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, మతాల పట్ల ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండబూతులు తిడుతున్నా, వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం. బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడినారు. మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వరకు మోడీ గారి మీద చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్ చేయడం నేరం. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. దేశంలో చాలామంది దీని విషయంలో కూడా చాలా గట్టిగా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి నిలదీసినారు. దాని మీద కూడా ఈరోజు వరకు చర్య లేదు, కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది మరొక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్. ఈయన గతంలో టీవీలో రామాయణం అనే సీరియల్ వస్తే అందులో రాముడి పాత్రధారి. ఆయన కూడా శ్రీరాముడి పటం పట్టుకొని ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు. ఆయన మీద కూడా ఇంతవరకు ఒక చర్య కానీ కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ ఎన్నడూ లేదు. ఇది ఇంకా దారుణం. ఇది చూడండి, ఇది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మొత్తం పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. అందులో రాముడి ఫోటో పెట్టి డైరెక్ట్గా ఇగో మీ యొక్క ఓటు పవర్ ఏంది అంటే ఇట్లా రాముడి నుదుటి నుంచి ఒక తేజోవంతమైన ప్రకాశవంతమైన ఒక చిహ్నం వస్తుంది, కాబట్టి ఓటు బీజేపీకి వేయాలని చెప్పి రాముడి ఫోటో పెట్టి మరి ఇవాళ ఓట్లను అడుగుతున్న బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. ఇది ఎవరిదో అనామకుడు కాదు, ఇంకోటి కాదు, బీజేపీ పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. అంటే ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషన్లో ఉలుకు పలుకు ఉండదు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రాముడి ఫోటో పట్టుకుని ఓట్లు అడుక్కున్నా ఉలుకుండదు, పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదేవిధంగా చేసినా ఉలుకు పలుకుండదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న బూతులు ఈసీకి ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా అని కేటీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చినట్లుగా కేసీఆర్ ను తిడుతుంటే ఈసీకి వినిపించటం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోవటం లేదన్నారు కేటీఆర్. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్లుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి
వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి 4 కోట్ల ప్రజల తరపున, రాష్ట్రంలోని నేతన్నల తరపున, రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల, లాగులో తొండలు వదలాల, ఇంకా ఉన్నాయి చాలా. ప్లే చేయండి, వర్షం చేయండి. నీ ముట్టి మీద ప్రాయం కూడా ఉండదు, పీకడ మొదలు పెట్టే బిడ్డ. నేను టీవీ లైన్ లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాను. సిగ్గులు అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు మీ ఊర్లో 50% కోదండ వేసి కొట్టండి, లాస్ట్ తొండలు ఇడమండి, కోర్ల పక్కన పంట పెట్టి తొక్కుతో కేసీఆర్ పాపంలో ఊరేసుకొని సచ్చినా నీ అయ్యా బోర్ల పడ్డాడు, బొక్కలు ఎదిరా ఇయ్యాలకి నడవలేకపోతుంది. మరి ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో ఇవి చాలా చక్కటి సుభాషితల్లా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడవు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, మీరు బడాబాయి చోటాబాయి కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు ఈ లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. 27 కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ, ఇంకోటి కానీ